ఆనందమానందం పరమానందము మెహర్ బాబా సహవాసం ప్రేమానందము ఆనందమానందమానందం పరమానందము మెహర్ బాబా సహవాసం ప్రేమానందము ప్రేమికులందరూ కలిసిన చోట ప్రేమికులందరూ కలిసిన చోట ప్రియమార బాబాను తలచిన చోట మెహర్ బాబాను తలచిన చోట మెహర్ బాబాకి జై బోలో మెహర్ బాబాకి జై బోలో మెహర్ బాబాకి జై బోలో మెహర్ బాబాకి జై బోలో मेहर बाबा की जय बोलो 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 నగర సంకీర్తనందరూ చేసేటప్పుడు నగరములో అందరూ చూసేటప్పుడు నగర సంకీర్తనందరూ చేసేటప్పుడు నగరములో అందరూ చూసేటప్పుడు అవతార్ మెహర్ బాబాకి జై అన్నప్పుడు అవతార్ మెహర్ బాబాకి జై అన్నప్పుడు మనలోని ఆనందాల చప్పుడు మనలోని ఆనందాల చప్పుడు ఆనందమానందమానందం పరమానందము మెహర్ బాబా సహవాసం ప్రేమానందము మెహర్ బాబాకి జై బోలో మెహర్ బాబాకి జై బోలో మెహర్ బాబాకి జై బోలో మెహర్ బాబాకి జై బోలో చిన్నలు పెద్దలు ప్రియతమ తండ్రిని పూలమాలలతో అలంకరించిన చిన్నలు పెద్దలు ప్రియతమ తండ్రిని పూలమాలలతో అలంకరించిన 7 రంగుల జెండా ఎగరేస్తూ 7 రంగుల జెండా ఎగరేస్తూ ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం అందరూ కోరుతూ ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం అందరూ కోరుతూ ఆనందమానందమానందం పరమానందము మెహర్ బాబా సహవాసం ప్రేమానందము మెహర్ బాబాకి జై బోలో మెహర్ బాబాకి జై బోలో మెహర్ బాబాకి జై బోలో మెహర్ బాబాకి జై బోలో భజనలు చేస్తూ బాబా మాటలు వింటూ మధ్య మధ్యలో జై బాబా అంటూ భజనలు చేస్తూ బాబా మాటలు వింటూ మధ్య మధ్యలో జై బాబా అంటూ ఒకరిని ఒకరు ఆలింగనం చేస్తూ ఒకరిని ఒకరు ఆలింగనం చేస్తూ మెహర్ బాబా ప్రేమ విందును పొందుతూ మెహర్ బాబా ప్రేమ విందును పొందుతూ ఆనందమానందమానందం పరమానందము మెహర్ బాబా సహవాసం ప్రేమానందము బాబా పట్టాభిరామ స్వామి దేవాలయం వరకు కూడా
అత్యంత వైభవంగా నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మేఘర్ ప్రేమ సుధా ఉరిపించి దోచునేయదా మేఘర్ ప్రేమ సుధా ఉరిపించి దోచునేయదా ఇహమైన పరమైన అది ఏ మధురము కదా ఇహమైన పరమైన అది ఏ మధురము కదా మేఘర్ ప్రేమ సుధా ఉరిపించి దోచునేయదా మేఘర్ ప్రేమ సుధా ఉరిపించి దోచునేయదా మాతగా జగన్మాతగా ఇలా ప్రేమను పంచెగదా రాజుగా ప్రేమ రాజుగా ఈ విశ్వమునే లెగదా మాటగా జగన్మాతగా ఇలా ప్రేమను పంచె కదా రాజుగా రాజుగా ఈ విశ్వమునే కదా మాతగా జగన్మాతగా ఇలా ప్రేమను పంచెగదా రాజుగా ప్రేమ రాజుగా ఈ విశ్వమునే లెగదా మాటగా జగన్మాతగా ఇలా ప్రేమను పంచె కదా రాజుగా రాజుగా ఈ విశ్వమునే సత్యధర్మ పరిపాలనం నిత్యమస్తు జనోదారణం సత్యధర్మ పరిపాలన నిత్యమస్తు జనోద్ధరణం మేఘర్ ప్రేమ సుధా మురిపించి దోచునేయదా మేఘర్ ప్రేమ సుధా మురిపించి దోచునేయదా నిజమైన పరమైన అది ఏ మధురము కదా ఇహమైన పరమైన అది ఏ మధురము కదా మేఘర్ ప్రేమ సుధా ఉరిపించి దోచునేయదా మేఘర్ ప్రేమ సుధా మురిపించి దోచునేయదా
వ్యామోహమై పలు చింతలు కూర్చుగదా అద్భుతమే అనురాగమై మెహర్ చింతకు చేర్చుగదా మోహమే వ్యామోహమై పలు చింతలు కూర్చుగదా. రాగమే అనురాగమై మెహర్ చింతకు చేర్చుగదా. మోహమే వ్యామోహమై పలు చింతలు కూర్చుగదా రాగమే అనురాగమై మెహర్ చంతకు చేర్చుగదా. సత్య ప్రేమ సందేశము దివ్య మౌన పరిపాలనం సత్య ప్రేమ సందేశము దివ్య మౌన పరిపాలన. ఏకర్ ప్రేమ సుధా మురిపించి దోచునేయదా ఏకర్ ప్రేమ సుధా మురిపించి దోచునీయదా. ఇహమైన పరమైన అది ఏ మధురము కదా ఇహమైన పరమైన అది ఏ మధురము కదా. మేఘర్ ప్రేమ సుధా మురిపించి దోచునేయదా మేఘర్ ప్రేమ సుధా మురిపించి దోచునీయదా. మురిపించి దోచునేయదా మురిపించి దోచునేయదా మురిపించి దోచునేయదా. అవతార్ మెహర్ బాబా की శ్రీ మెహర్ దేవుని శ్రీకర ఘన కీర్తి శ్రీగ్రాకారము చేయ మనసాగే నేడు. శ్రీ మెహర్ దేవుని నిరతము శ్రీరామ చరణాస్మరణాశతులు నిరతము శ్రీరామ చరణాస్మరణాశతులు. శ్రీత్యాగరాజుని కరుణించు విధము శ్రీత్యాగరాజుని కరుణించు విధము తలచి మైమరచి నిన్ను కీర్తింపగ తలచి మైమరచి నిన్ను కీర్తింపగ దీవింపరావేన శ్రీ మెహర్ దేవా దీవింపరావేన శ్రీ మెహర్ దేవా. శ్రీ మెహర్ దేవుని శ్రీకర ఘన కీర్తి శ్రీగ్రాకారము చేయ మనసాయే నేడు. శ్రీ మెహర్ దేవుని నెలకు చేరి తోడకాకుండయే మాయి నలుగురు నన్ను మెచ్చకున్నాకనే మాయి. నెలకు చేరి తోడకాకుండయే మాయి నలుగురు నన్ను మెచ్చకున్నాకనే మాయి. నీ కరుణ వరమునా నా కలిది పలుకు నీ కరుణ వరమునా నా కొలది పలుకు నీ చెవి సోకిన చాలు నను పొందును నీ చెవి సోకిన చాలు నను పొందును. రాగ సుధా హృదయ దరహాస వదనా రాగ సుధా హృదయ దరహాస వదనా రాగ సుధా హృదయ దరహాస వదనా రాగ సుధా హృదయ దరహాస వదనా. సద్గురు సన్నుత శ్రీ
మనసాయే నేడు శ్రీ మెహర్ దేవుని శ్రీకర ఘన కీర్తి శ్రీగ్రానము చేయ మనసాయే నేడు శ్రీ మెహర్ దేవుని मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रिय मार पिलिजाम प्रियतम बाबा परमात्मा परधाम मेहरु बाबा। प्रिय मार पिलिजाम प्रियतम बाबा परमात्मा परधाम मेहरु बाबा। ओ प्रेम सागर हमें लगा दरा, ओ प्रेम सागर हमें लगा दरा। प्रभुआ अवतार मेहरु बाबा। हमारा पिलिचाम प्रियतम बाबा परमात्मा परधाम मेहरु बाबा। కనమైన నిన్ను విడలేము బాబా, కనులార నిన్ను చూడాలి బాబా। క్షణమైన నిన్ను విడలేము బాబా, కనులార నిన్ను చూడాలి బాబా। కరుణాంతరంగా మము కరుణించుము బాబా, కరుణాంతరంగా మము కరుణించుము బాబా। కలలు కంటున్నా కనిపించని నీ రూపం, కలలు కంటున్నా కనిపించని నీ రూపం। ప్రభువా అవతార్ मेहरु बाबा। हमारा पिलिजाम प्रियतम बाबा परमात्मा परधाम मेहरु बाबा। చిరునవ్వులొలికే చిదానంద రూప, ఆనంద మొసగే పరమానంద రూప। చిరునవ్వులొలికే చిదానంద రూప, ఆనంద మొసగే పరమానంద రూప। ఒకసారి నీ ప్రేమ కవి చూపుము బాబా, ఒకసారి నీ ప్రేమ కవి చూపుము బాబా। నాలో నీవున్నా నా మనసు తెలుపదే, నాలో నీవున్నా నా మనసు తెలుపదే। ప్రభువా అవతార్ मेहरु बाबा। हमारा पिलिजाम प्रियतम बाबा परमात्मा परधाम मेहरु बाबा। ओ प्रेम सागर मम्मेला ओ प्रेम सागर मम्मेला प्रभुआ अवतार मेहरु बाबा। हमारा पिलिजाम
अवतार मेहर बाबा की जय जय। ప్రేమ విధేయత సర్వార్పణ మనం భగవంతుని చేరటానికి ఎంతో ముఖ్యమైనవి. వాటి గురించి ఇంకా ముందు ముందు మనం కొన్ని సందేశాలు బాబా చెప్పినవి తెలుసుకుందాం. ఇప్పుడు సోదరి సుబ్బలక్ష్మి గారు బాబా సత్యప్రేమ సందేశాలను మనకు అందిస్తారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रीतमा भगवत ప్రేమికులందరికీ హృదయపూర్వక జై బాబా. మనం రోజువారీ విధానంలో ఎన్నో పనులు చేస్తూ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. రకరకాల సినిమాలకు వెళ్తాం, ఎంటర్టైన్మెంట్స్, పిల్లల ద్వారా అనేక రకాల ఆనందాలు అనుభవిస్తాం. మంచి మంచి వంటలు చేసుకుని తిని ఆనందిస్తాం. అలా ఆ వచ్చిన ఆనందం మనందరికీ తెలుసు. భౌతికమైనటువంటి ఆనందం, శారీరక ఆనందం, జిహ్వానందం. కానీ సాక్షాత్తు సర్వేశ్వరుడు, ఈ యుగావతారుడు అవతార్ మెహర్ బాబా మన ప్రీతమ తండ్రిగా ఇక్కడ కూర్చుని ఆయన సమక్షంలో, ఆయన సన్నిధానంలో ఆయన్ని కీర్తిస్తూ స్మరిస్తూ పొందిన ఈ ఆనందం మనందరికీ కూడా ఆత్మానందం. ఇది కేవలము ఒక పరమాత్మ సన్నిధానంలో మాత్రమే మనం పొందగలిగేటువంటి ఆనందం. అందుకనే మనం ఉదయం నుంచి చెప్పుకుంటున్నాం, మనం ఎంత అదృష్టవంతులం, ఎంత అదృష్టవంతులం, ఎంత మంచి అవకాశం మనకి భగవంతుడు ఇచ్చాడు అని. మరి ఇలాంటి అవకాశం ఇచ్చిన ఈ భగవంతుడిని, మన ప్రీతమ తండ్రిని ఒక్కసారి కృతజ్ఞత తెలియచేసుకుంటూ అందరూ హృదయాలతో బాబాకి ఒక్కసారి జై బాబా తెలియచేస్తూ ఇంకా మన ముచ్చట్లు, మన ఆలోచనలు, మనకు సంబంధించిన అన్నిటినీ విడిచిపెట్టి ఆయన సందేశాన్ని మనం ముచ్చటించుకుందాం ఒక్కసారిగా హృదయంతో. అవతార్ మెహర్ బాబాకి జై. ఒక సందర్భంలో బాబా అన్నారు, భగవంతుడు నిరాకారుడుగా ఉన్నప్పుడు మానవాళి చాలా సులువుగా నమ్ముతుంది భగవంతుడిని. ఒకసారి జాగ్రత్తగా వినండి. భగవంతుడు నిరాకారుడుగా ఉన్నప్పుడు మానవాళి చాలా సులువుగా విశ్వసిస్తుంది ఆయన్ని. చూడండి, మన పెద్దవాళ్ళు, ఇగో దేవుడు పైన ఉన్నాడు, ఆయన మంచి వాళ్ళని రక్షిస్తాడు, చెడ్డ వాళ్ళని శిక్షిస్తాడు, లేదా నువ్వు ఈ వ్రతం చేస్తే నీకు ఈ కష్టం గట్టెక్కుతుంది, ఏదో మొత్తానికి భగవంతునితో మనం ఉండడం కోసం భగవంతుడు ఇలా అలా అని చెప్పినప్పుడు, లేదా ఒక చిత్రపటాన్ని చూపించి ఈయన రాముడు, ఈయన కృష్ణుడు, ఇగో జీసస్ ఇలా ఉంటాడు అంటే చాలా ఆనందంగా మనం విశ్వసించి ఆయన్ని పూజిస్తున్నాము, సేవిస్తున్నాము, గుళ్ళు కడుతున్నాం, గోపురాలు కడుతున్నాం, ప్రసాదాలు ఆయన పేరు మీద మనం తింటున్నాం, అన్నీ బాగున్నాయి. కానీ అదే దైవము ఒక మానవ రూపాన్ని ధరించి మన మధ్యకు రాగానే, మన మధ్యకు వచ్చి, అమ్మా నేనే నువ్వు పూజించే ఆ భగవంతుణ్ణి, ఇదిగో నేను వచ్చేసాను, నీకు కావలసిన ఆధ్యాత్మికమైనటువంటి అన్ని రకాల ప్రయోజనాల్ని చేకూరుస్తాను అంటే మాత్రం యక్ష ప్రశ్నలు వేస్తున్నాం. చూడండి ఎంత విచిత్రమో. లేనప్పుడు ఈ విపరీతంగా ఆయన్ని ఆరాధిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. కానీ మన మధ్యన ఉన్నప్పుడు మాత్రం ఆయన్ని నమ్మడానికి మన మనసు అంగీకరించట్లే. అయితే ఇక్కడ విషయం, నమ్మకపోతే ఓకే, ఆయనకి మన నమ్మకాలతో పనే లేదు, మనం నమ్మినా నమ్మకపోయినా ఆయన భగవంతుడే. కానీ ఆయన్ని దూషిస్తున్నాం, ద్వేషిస్తున్నాం, హింసిస్తున్నాం. మరి మహమ్మద్గా వచ్చినప్పుడు రాళ్లతో కొట్టారు, క్రైస్ట్గా వచ్చినప్పుడు సిలువ వేసేశారు. ఇవన్నీ దేనికోసం? ఆయన నువ్వు భగవంతుడివి కాదు, నువ్వెవరివి, మోసగాడివి అనే కదా.
మరి అలా అంత చేసినా, ఆయన్ని దూషించినా, ద్వేషించినా, హింసించినా, సిలువ వేసినా మరి మళ్ళీ మళ్ళీ ఆయన వస్తున్నాడండి. అక్కడ ఒక సునిశ్చితమైన విషయాన్ని మానవాళి గ్రహించటలేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి ఆ విషయము? బాబా ఒకసారి చెప్పారు, ఈ సృష్టిలోకి తను రావడానికి కారణం ఏమిటయ్యా అంటే ఒక్కసారి మనం కూడా ఆలోచిద్దాం. అలాగే భాస్కర్ రాజు గారు కూడా రాశారు, అవసరంబు తనకు లేక అవతరించే మన కొరకే అని. ఆయనకి ఏమన్నా అవసరం ఉందా? ఆయన ఈ భూమిపై సాధించాల్సింది ఏమైనా ఉందా? శోధించాల్సింది ఏమైనా ఉందా? అనుభవించాల్సింది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదనేటువంటి విషయం మనకి ఎరుకవుతుంది. అయినా మనం ద్వేషించి దూషించి, ఇప్పుడు చూడండి, మనం ఎవరింటికన్నా వెళ్తాం, వాళ్ళు మనల్ని ఏదో తిట్టారనుకోండి, వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాం, ఛీ మళ్ళీ ఇంటి గడప తొక్కను, నీ మొహం చూడను అంటాం మనం. మరి సార్వభౌముడు, సర్వోన్నతుడు, ప్రభువులకి ప్రభువు, విశ్వానికి ప్రభు అయినటువంటి ఆయన మళ్ళీ మళ్ళీ ఎందుకు మరి విశ్వంలోకి వచ్చి ఆ సఫరింగ్ అంతా తీసుకుంటున్నాడు అంటే బాబా ఇచ్చిన సమాధానం, నాకు ఈ సృష్టిపై గల అవ్యాజ్యమైన ప్రేమ, అవ్యాజ్యమైన ప్రేమ. చూడండి, తండ్రి ఉంటాడు, ఒక దుష్టమైన కొడుకో కూతురో ఉంటారు, వాళ్ళు హింసిస్తారు, బాధ పెడతారు, ద్వేషిస్తారు. వదిలేస్తాడా తండ్రి? ఎలాగ వాళ్ళని మార్చుకోవాలా, ఎలాగ అతని ప్రేమతో వాళ్ళని తన వైపు తిప్పుకుని మళ్ళీ మంచి మనిషిని చెయ్యాలా అని ఏ విధంగా ప్రయత్నం చేస్తాడో ఆ తండ్రి, అదే పాత్రని మరి సృష్టికి తండ్రి అయినటువంటి ఆ పరమాత్మ చేస్తున్నాడు అనడంలో అబద్ధం ఏమైనా ఉందా? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఈ సృష్టిపై గల అవ్యాజ్యమైన ప్రేమ నేను రావడానికి కారణం. ఇంకొకటి కూడా ఉంది, బాధ్యత. ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అనుకుందాం, ఆ కోటీశ్వరుడు కొంతమంది పిల్లలు ఉంటారు. నాకు తరగని కోట్లు ఉన్నాయని నువ్వు శుభ్రంగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు తిని బొజ్జో, ఏ పనులు చెయ్యొద్దు మీరని ఎవడైనా ఏ తండ్రి అయినా చెప్తాడా? చెప్పడు. ఇంకా ఇంకా పెరగాలి నువ్వు, ఇంకా నాకంటే నువ్వు ఎదగాలి అని ఆ తండ్రి కోరుకుంటాడు. అలాగే భగవంతుడు కూడా ఆయన ఏ స్థితిని అనుభవిస్తున్నాడో ఆ స్థితిని మనందరితోనే అనుభవింప చేయాలి. ఆ సచ్చిదానందమైనటువంటి స్థితి మనందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. తప్పిపోయిన గొర్రె పిల్లలు అంటారు చూడండి క్రైస్తవ సోదరులు, మనందరం తప్పిపోయిన గొర్రె పిల్లల్లా పరుగులు పెడుతున్నాం మాయవైపు. వాటన్నిటినీ ఒక దారికి తీసుకొచ్చి తోలి 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 ఆ ట్రాక్ మీద పెట్టి ఆయన వైపు తిప్పుకోవడానికి ఆయన పడే కష్టం, ఆయన అనుభవించే బాధ, ఆయన రావడానికి అనేక సార్లు కారణమవుతుంది. అంటే మరి మానవాళి మీద ఆయనకున్న ప్రేమ ఎంత ఎంత అవ్యాజ్యమైనది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మళ్ళీ తలెత్తుతుంది, ఏమనంటే ఈ విధంగా మమ్మల్ని ఎరుకపరచడానికి, ఈ మార్గంలో పెట్టడానికి మరి ఈ విశ్వంలో ఎంతోమంది ఉన్నారుగా, ఎంతోమంది గురువులు ఉన్నారయ్యా మాకు. వీధి వీధికి ఒక గురువు ఉన్నాడు మాకు, గల్లీ గల్లీకి ఒక గురువు ఉన్నాడు మాకు. వాళ్ళు బోల్డ్ రకాలు మాకు సాయం చేస్తారు, మాకు కావలసినటువంటి అన్ని సదుపాయాలు, కష్టం అంటే తీరుస్తాడు, నష్టం అంటే తీరుస్తాడు. మరి నీ అవసరం ఏంటి ఇంతమంది గురువులు ఉండగా అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది మనకి. అయితే ఇక్కడ మాత్రం సునిశ్చితంగా మనం క్లారిటీ అనేది, ఖచ్చితమైనటువంటి అవగాహన అనేది అవసరం. ఒక అవతారుడు ఒక యుగములో సాక్షాత్తు దైవము మానవునిగా మన మధ్యకు వచ్చినప్పుడు, ఇందాకే మనం చెప్పుకున్నాం, బాబా కూడా తన స్టేట్మెంట్ ఇచ్చారు, అన్ని మతాలు ఏకరువు పెడుతున్నాయి ఏమని, సృష్టికి తండ్రి ఒక్కడే అని. ఆ తండ్రిని నేనే అన్నారు బాబా. మరి ఈ విశ్వంలో ఉన్న ఏ గురువైనా సర్వ సృష్టిని నేను సృష్టించాను, సృష్టికర్తను నేనే, ఆ తండ్రిని నేనే అని ఎవరైనా ప్రకటించగలరా? ఒకసారి తరచి చూడండి. ఎవరికైనా అర్హత ఉందా?
ఆ సమర్థత ఉందా? నేను సృష్టికర్తని, నేనే ఆ తండ్రిని అని ప్రకటించుకోగల శక్తి సామర్థ్యాలు ఎవరికైనా ఈ విశ్వములో ఉన్న గురువుకి ఉందా? ఆది లేని ఆది నుండి అంతము లేని అంతము వరకు ఉన్న శాశ్వతుడను ఏకైకుడను నేనే అని భగవంతును అవతారినిగా వచ్చినప్పుడు ఆయన ప్రకటించడం జరిగింది. అలా ఒక గురువు ప్రకటించగలడా? యావ సృష్టిలో ఉన్న చరాచర జీవరాశులకి కూడా వాటి ఉనికికి ఆధారభూతుణ్ణి నేను. యావ సృష్టిలో ఉన్న చరాచర జీవరాశుల ఉనికికి ఆధారమైనటువంటి వాడు, జీవ చైతన్యాన్ని ఇచ్చేవాడు ఎవరై ఉన్నాడు అంటే ఒక్క అవతార పురుషుడు. మరి అలా ఒక గురువు ప్రకటించగలడా? ఒకసారి ఆలోచిద్దాం మనం. అలా ఎవరైనా సరే ఈ విశ్వంలో ఉన్న గురువులు ప్రకటించగలరా? ఇందాక సోదరు రామకృష్ణ గారు చెప్పినప్పుడు మరి ఆ మోక్షం అనేది ఒక్క క్షణం చాలు అన్నారు. ఒక సంవత్సరాలు జన్మలక్కర్లేదు, ఒక్క క్షణములో ఇస్తానన్నారు. అలా ఒక్క క్షణములో మోక్షాన్ని యావ సృష్టికి కూడా ఇవ్వగల శక్తి ఒక అవతార పురుషుడికి ఉంది. అలా మిగతా గురువులు ఎవరైనా ప్రకటించగలరా? నేను ఇస్తాను యావ సృష్టికి, మొత్తం సృష్టికి అంతటికీ కూడా నేను మోక్షాన్ని ఇవ్వగలను అని ప్రకటించగల శక్తి ఎవరికైనా గురువుకి ఉందా? ఒకసారి మనం ప్రశ్నించుకుంటే అప్పుడు మనకి తేడా తెలుస్తుంది. అవతారుడంటే ఎవరు, మామూలుగా ఈ విశ్వములో ఉన్న గురువు అంటే ఎవరు? అసలు ఒకసారి ఆలోచించిన చేస్తే పంచ సద్గురువులు ఉన్నారు మనకి. ఆ సద్గురువులకి కూడా భగవంతుని స్థితిని అనుభవిస్తున్న వాళ్ళు భగవంతునితో సమానమైన వాళ్ళే కదా సద్గురువులు కూడా. మరి ఆ సద్గురువులు ఉండంగా కూడా ఎందుకు అవతారుడు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది మనం ప్రశ్నించుకుంటే అప్పుడు అర్థమవుతుంది. ఆయన బాధ్యత వేరు, ఆయన ఇచ్చే ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనం వేరు, ఆయన ఇవ్వగలిగినటువంటి ప్రేమ వేరు. ఏ గురువు దగ్గర మనం పొందలేనటువంటిది ఒక్క అవతార పురుషుని సమక్షంలోనే మనం పొందగలిగినటువంటిది. అందుకనే అంత సఫరింగ్, అంత బాధని అనుభవిస్తూ కూడా మళ్ళీ మళ్ళీ ఆయన మన మధ్యకు రావాల్సిన అవసరం వస్తుంది అనడంలో ఎలాంటి ఆక్షేపం, ఎలాంటి అబద్ధం లేదు. ఒక్కసారి గురువు గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్, అది ఎంత స్పష్టంగా స్వయంగా బాబా వివరించినటువంటి వివరణ. ఒకసారి దయచేసి ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు హృదయానికి తీసుకోవాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను. భరూచా మనందరికీ తెలుసు, దీని షార్ట్ కట్ టైం లేదు కాబట్టి ఒకసారి బాబా 1958లో నవ్సారి ఇవన్నిటికీ గుజరాత్లో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలలో బాబా ప్రేమికులకు దర్శనార్థమై అవకాశం ఇస్తూ ఒక లెటర్ పంపించారు, ఒక సర్క్యులర్ పంపించారు. దానిలో ఏమని రాశారంటే, నన్ను పూర్తిగా విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఈ సహవాసికి రావాలి. ఇక్కడ కండిషన్ చూసారా మీరు? నన్ను పూర్తిగా భగవంతునిగా విశ్వసించిన వాళ్ళందరూ ఇక్కడికి ఈ సహవాసికి దర్శనానికి రావాలి. అయితే భరూచా గారు ఎంత నిజాయితీ పరుడో చూడండి. ఆయన గోదావరి మాయి శిష్యుడు. ఆయన ఒక్కసారి వినండి, గోదావరి మాయి శిష్యుడు. ఆయన వెంటనే ఒక ఉత్తరం రాశారు, అయ్యా నేను మీ దర్శనానికి రాలేను. ఎందుకంటే మీరేమని రాశారు, మిమ్మల్ని పూర్తిగా నమ్మిన వాళ్ళు రమ్మన్నారు. నేను గోదావరి మాయి శిష్యుణ్ణి, నా గురువుని కాదని నేను మీ దర్శనానికి రాలేను. ఒకవేళ రావాల్సి వచ్చినా ఆవిడ అనుమతి తీసుకుని వస్తాను. వెంటనే బాబా ఆదికే ఇరానీతో ఆ భరూచా గారికి ఒక ఎక్స్ప్లెనేషన్ పంపించారండి. అది మాత్రం దయచేసి ప్రతి ఒక్కళ్ళు వినండి. హెచ్పి భరూచా గారు గ్లింప్సెస్ ఆఫ్ గురుప్రసాద్లో ఆయన రాసినటువంటి వివరణ దయచేసి అందరూ చదవండి. ఏమని చెప్పారంటే, బాబా
గోదావరి మాయి నాకు తెలియందా? గోదావరి మాయి నాకు ఎలాంటి ఆవిడంటే, కృష్ణుడిగా నేను వచ్చినప్పుడు యశోద ఎలాంటిదో చూడండి. అక్కడ వివరణ గుర్తుపెట్టుకోండి. అంటే నేనే కృష్ణుణ్ణి అని బాబా చెప్పకనే చెప్తున్నారు. కృష్ణుడిగా నేను వచ్చినప్పుడు యశోద ఎలాంటిదో అలాంటిదే ఈ గోదావరి మాయి నాకు తల్లి లాంటిది ఆవిడ. అలాగే గురువులలో అత్యున్నతమైనటువంటి గురువు ఆవిడే. అంటే మనకు తెలుసు కదా, గురువులు ఎంత ఫేక్ గురువులు, ఫాల్స్ గురువులు ఉంటారు. అలాంటి ఆమె కాదామె. చాలా చక్కని ఒక పవిత్రమైనటువంటి భావాలు ఉన్న గురువు ఆవిడ. అలాంటి గురువును నువ్వు ఆశ్రయించినందుకు నాకు చాలా చాలా సంతోషము. మరియు నువ్వు నిజాయితీగా ఆవిడ అనుమతి తీసుకుని వస్తాను అని రాసేవి చూడు, అది ఇంకా ఆనందాన్ని కలుగజేస్తుంది నాకు. కానీ బాబా ఒక వివరణ ఇచ్చారు. అంటే నేను షార్ట్ కట్ చేసేస్తున్నాను, టైం లేదు కాబట్టి. ఒక గురువు బాధ్యత ఏమిటి? అది బాబా అడిగిన విషయం. ఒక గురువు బాధ్యత ఏమిటి? ఏమిటంటే గురువు బాధ్యత, నిజమైన గురువు అయితే ఏం చేయాలి? భగవంతుణ్ణి చూపించాలి. ఏం చేయాలండి? భగవంతుణ్ణి చూపించాలి. సో ఇప్పుడు నువ్వు భగవంతుణ్ణి చూడడానికి ఆశ్రయించిన నీ గురువు ఎవరు? ఆవిడ గోదావరి మాయి ఎవరిని పూజిస్తుంది? కృష్ణుణ్ణి పూజిస్తుంది. ఆవిడ కృష్ణ భక్తురాలు. అయితే ఆ కృష్ణుణ్ణి నేనే. ఇప్పుడు నీవు ఆవిడ ద్వారా నీ ప్రేమను ఎవరికి పంపిస్తున్నావు? కృష్ణుడికి పంపిస్తున్నావు. కానీ బాబా అంటున్నారు, ఎంత బాగా చెప్తున్నారో చూడండి. అసలు అలా ఆ డొంక తిరుగుళ్ళెందుకు? ఆ డొంక తిరుగుళ్ళెందుకు? సాక్షాత్తు ఆ కృష్ణుణ్ణే నేను వచ్చి ఇక్కడ ఉన్నాను. నువ్వు నాకు డైరెక్ట్గా నీ ప్రేమను అందించే అవకాశం నీకు ఇస్తున్నాను. మళ్ళీ బాబా చెప్పారు, నువ్వు గురువుని ఆశ్రయించడం వలన నాకేమీ నష్టపోయింది కానీ అక్కడ నాకు చిన్నతనం కానీ ఏమీ లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక గురువుని ఆశ్రయిస్తే భగవంతుడికి ఏమైనా నష్టం జరుగుతుందా? ఆయనకి ఏమైనా చిన్నతనం జరుగుతుందా? ఆయనకి ఏమైనా నాముషి వస్తుందా? కాదక్కడ. ఎంత బాగా బాబా చెప్తున్నారంటే, వై నాట్ కమ్ డైరెక్ట్లీ అంటున్నారు బాబా. అంటే బాబా తర్వాత ఇదంతా జరిగిన తర్వాత భరూచ్ అని పిలిచారు. అంటే ఇది డిస్కషన్ చాలా జరిగింది. దానిలో ముఖ్యమైనటువంటి విషయం బాబా చెప్పింది, ఒక నిజమైన గురువు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత ప్రకారం ఆ శిష్యుణ్ణి భగవంతుడి దగ్గరికి చేర్చాలి. కానీ భగవంతుడే మీ మధ్య ఉన్నప్పుడు మీరు ఆ గురువుల ద్వారా రావలసిన అవసరము లేదు. మామూలు వాళ్ళకి గురువు శిష్యుడు బంధం ఉంటుంది. కానీ అవతారునికి గురు శిష్యులు కాదమ్మా, తండ్రి బిడ్డలు లేదా ప్రేమికులు. ప్రేమనిచ్చేటువంటి భగవంతుడు ప్రేమికులు అవుతారు. గురువు బాధ్యత, శిష్యులు, శిష్యరికం ఇది కాదు భగవంతునితో సంబంధం. ఎవరైతే అవతారుని పరిధిలో ఉంటారో వాళ్ళకి అవతారుడే గురువై, ఇందాక మనం చెప్పుకున్నాం ఆ ఉపాధులు, భూమికలు ఇవన్నీ. కానీ అవతార కాలంలో అవతారుని పరిధిలో ఉన్న వాళ్ళకి ఇవేమీ అవసరం లేదు. కళ్ళకు గంతలు కట్టి ఎక్కడున్నారో అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తానని బాబా చెప్పారు మనకి. ఆ అవకాశం ఎప్పుడు వస్తుంది? మనం అవతారిని కొంగు పట్టుకున్నప్పుడు. దానికి బాబా కొంత డిస్కషన్ అయిన తర్వాత భరూచ్ అని పిలిచారు. బాబా పిలిచి కూర్చోబెట్టారు. ఎలా అంటే చూడండి, అందరూ కూడా బాబా ఇలా కూర్చున్నారు. అక్కడ ఈరిచిని కూర్చోబెట్టారు. అటువైపు ఈరిచి కూర్చున్నాడు, ఇక్కడ భరూచా కూర్చున్నాడు. బాబా ఇక్కడ ఉన్నారు, భరూచా అక్కడ ఉన్నారు, ఈరిచి అక్కడ ఉన్నారు. బాబా చెప్తున్నారు, భరూచా చూడు ఒకసారి, నేను సాక్షాత్తు భగవంతుణ్ణి. నీ ప్రేమ, నీ విశ్వాసము
నీ శుశ్రూషలు ఇవన్నీ కూడా నువ్వు ఎవరికి అందిస్తున్నావు? గోదావరి మాయకి అందిస్తున్నావు. ఆవిడ గోదావరి మాయ అనుకో కొంచెం సేపు, ఆవిడ ద్వారా నాకు అందుతున్నాయి. నీవన్నీ కూడా ఎవరి ద్వారా నాకు అందుతున్నాయి? ఆవిడ ద్వారా అందుతున్నాయి. కానీ నేను నిన్ను అడుగుతున్నాను, వై నాట్ కమ్ డైరెక్ట్లీ? నువ్వు నా ఎదురుగుండా ఉన్నావు, నా దగ్గరికి నీ ప్రేమని, నీ విశ్వాసాన్ని, నీ శుశ్రూషని, నీ సేవని ఎందుకు డైరెక్ట్గా అందించలేకపోతున్నావు? మనకి అర్థం అవ్వాలి. సో డొంక తిరుగుడు అంటారు చూడండి. ముక్కు ఎలా ఉందంటే ఇలా చూపించడం అవసరమా, ఇలా చూపించడం అవసరమా? సో భగవంతుడు దైవము మానవునిగా అవతారునిగా ఈ సృష్టిలోనికి వచ్చినప్పుడు గురువులకు గురువు ఆయన ప్రథమ గురువు అవుతాడు. అలాంటి గురువు ఉండంగా ఏ గురువు యొక్క శుశ్రూష మనకు అవసరము లేదు. ఏ గురువు దగ్గరికి మనం వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన భరోసా, నేనే గురువునై మీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాను అని అంత భరోసా ఇచ్చినటువంటి భగవంతుడు మరి ఇంతకుముందు ఎవరున్నారో మనకు తెలియదు. కానీ ఈ యుగంలో మాత్రం బాబా మనందరికీ ఇచ్చిన వరం మీ ప్రేమకు బానిసను అని. మరి మనం ఏం ఇది చేసుకున్నామో, పుణ్యం చేసుకున్నామో మనకి తెలియకుండానే ఆయన పరిధిలోకి మనల్ని తీసుకున్నాడు, ప్రేమించడానికి అవకాశం ఇస్తున్నాడు. కానీ మనం ఇంకా సందేహాలతో, సంశయాలతో అట ఇట ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటి సంశయము లేకుండా కుండ పగలగొట్టినట్టు బాబా ఆ రోజు భరూచాకి వివరించి మరి నువ్వు డైరెక్ట్గా నా దగ్గరికి రావడానికి బదులు అలా వెళ్ళి నీ ప్రేమ ఇలా రావాల్సిన అవసరం ఏంటి అని చూపించినప్పుడు భరూచా అంటారు, నా కళ్ళు తెరుచుకున్నాయి ఆ క్షణాన. అప్పటి వరకు నాకున్న సంశయాలన్నీ ఎగిరిపోయినాయి. ఇక్కడ ఒక్క మాట మాత్రం హృదయం కలిచివేసింది అన్నమాట. చదువుతుంటే బాబా చెప్పిన వివరణ, బాబా అంటున్నారు, నువ్వు గురువు దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదనుకుంటున్నావా? నేను అంత చీపా? అంటే నువ్వు ఒక గురువుని ఆశ్రయిస్తే చూడలేనంత, బాధపడిపోయేంత, లేకపోతే అయ్యో నన్ను వదిలేసి ఆ గురువు దగ్గరికి వెళ్ళిపోయి వాడికి దండం పెట్టేస్తున్నాడే అనేంత, అంత తక్కువ ఆ చీప్ మెంటాలిటీ అన్నది కాదు. నేను దానికోసం మిమ్మల్ని నేను నా దగ్గరికి డైరెక్ట్గా రమ్మని అడగట్లా. ఆయన ఎంత బాగా చెప్తున్నారంటే, నీ సంఘర్షణ చూడలేకపోతున్నాను నేను. ఎలా సంఘర్షణ నీలో? నేను ఇటు వెళ్ళనా అటు వెళ్ళనా, బాబాని పట్టుకోనా? ఇప్పుడు మన ఇంట్లో అనేక రకాల ఫోటోలు అవి ఉంటాయి. పెద్దవాళ్ళు అంటుంటారు, తరతరాల నుంచి వచ్చినవి ఇవన్నీ కూడా, ఇవి తీయడానికి వీల్లేదు, నువ్వు రాముడు పండగలు చేయాల్సిందే, కృష్ణుడు పండగలు చేయాల్సిందే, అన్నీ చేయాల్సిందే. అంటే మనకి సంశయం, బాబా కొన్ని వద్దన్నారు, అవద్దన్నారు, ఇవి వద్దన్నారు, ఇప్పుడు చెయ్యాలా వద్దా? అదే బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని హెచ్చరించేది ఎందుకంటే మీ సంఘర్షణ నేను చూడలేకపోతున్నాను, మీ మనసుల్లో ఉన్న బాధను నేను చూడలేకపోతున్నాను. వద్దు, ఆ సంఘర్షణ వద్దు. నీకు ఇష్టం లేదనుకో, నిజాయితీగా నీ గురువుని నువ్వు సేవించు, నిజాయితీగా సేవించు. ఎప్పుడో ఒకప్పుడు ఆ గురువు ద్వారా వస్తావు నా దగ్గరికి. లేదు, నీకు ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది, డైరెక్ట్గా నేను ఉన్నప్పుడు ఇంకా ఏ గురువు యొక్క అవసరం నీకు లేదు. నేనే సాక్షాత్తు నేనే నీ గురువునై నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాను. ఇంకింతకంటే భరోసా ఎవరు ఇవ్వగలరు? ఆయన అన్న మాట చూడండి, నిజమే. బాబా ఏం చేసేవారు? దర్శనానికి వస్తే బాబా లవర్స్ వెళ్ళిపోతున్నప్పుడు ఇరిచిని వాళ్ళని పరిగెత్తించేవారు వాళ్ళ వెనకాల. దేనికి అనుకున్నారు? ఎక్కడికి వెళ్ళొద్దని వాళ్ళని గో స్ట్రైట్ అని చెప్పమనేవారు. ఇరిచికి ఒక్కోసారి కోపం వచ్చేసేది. ఎన్నిసార్లు చెప్తాం? వాడు వచ్చిన ప్రతిసారి చెప్పాలా? వెళ్ళిన ప్రతిసారి చెప్పాలా? బాబా అనేవారట, కాదు, ఇక్కడ పొందిన లబ్ధి
ఇక్కడ పొద్దున ఆధ్యాత్మిక ప్రయోజనం వాళ్ళు మిస్ అవ్వకూడదు, వాళ్ళు పోగొట్టుకోకూడదు. ఎవరండి ఆయన? సాక్షాత్తు సర్వేశ్వరుడు అని ఎన్నిసార్లు మనం ఇప్పుడు అంకుల్ ఎన్ని చెప్పారు రామకృష్ణయ్య గారు. అలాంటి ఆయన మన మధ్యన ఉండి నేను మీకు అండగా ఉన్నాను, ఆశ్రయం ఇస్తాను, నా ప్రేమను పంచుతాను అంటే పరుగులు పెడుతున్న అజ్ఞానులు మనందరం కూడా. అందుకే బాబా కొన్ని మనం ఇప్పుడు కొన్ని ఉదాహరణలు వచ్చేద్దాం మళ్ళీ సీరియస్ టాపిక్ నుంచి. సో భగవంతుడు కోరుకునేది నిజాయితీ కలిగిన ప్రేమ. ఎందుకంటే ఆయన నిజాయితీయే ప్రతిరూపం. ఆయన ఒక పెర్సానిఫికేషన్ ఆఫ్ హానెస్టీ, పెర్సానిఫికేషన్ ఆఫ్ లవ్. అది ఒక కుప్పగా పోస్తే ఎవరంటే ఆయనే. మరి అలాంటి ప్రేమ ఆయన మనల్ నుంచి కోరుకోవడం తప్పే ఉంది? ఆయన నిజాయితీ కలిగిన వాడు కాబట్టి ఆ నిజాయితీ కలిగ ప్రేమే కోరుకుంటున్నాడు ఆయన. దానికి ఎప్పుడు శ్యామ్ కేరవాల ఒక చక్కని సంఘటన చెప్పేవారు, మనందరికీ తెలిసిందైనా సమయం బట్టి చెప్పుకుందాం. ఈజీ, చాలా షార్ట్కట్ చేసేస్తాను. ఒక ప్రేయసి ప్రియుడు ఉన్నారు. వాడు ఎప్పుడూ కూడా ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలితే పెళ్ళైతే భార్యాభర్త అంటాం కదా. ప్రేయసి ప్రియుడు బాబా కూడానండి ఆయనకి మనకి ఉన్న సంబంధాన్ని ఎప్పుడు ప్రేయసి ప్రియుడితో చెప్పేవారు. ఎందుకంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ప్రేయసి ప్రియుడే బాబా ఎక్కువ అలాంటి ప్రేమ కావాలనేవారు. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే తపన, కాఫీ తాగుతున్నాడు అనుకోండి, అవతల ఆవిడ తాగిందో లేదు. వీడు ఎక్కడికైనా వెళ్తున్నాడు అనుకోండి, అయ్యో ఆవిడ ఏం చేస్తుందో నేను దాని కోసం వెయిట్ చేసి, ఇలా 24 గంటలు ఆలోచించే విధానం ఉంటుందన్నమాట ప్రేయసి ప్రియుడికి. ఆ భార్య భర్తగా అనేది మనందరికీ తెలుసు, పక్కన పెడదాం. అయితే ఆ ప్రేయసి ప్రియుడు రోజు కూడా సాయంత్రం ఒక ఉద్యానవనంలో కలుసుకునేవారు, ఏదో సంథింగ్. ఆ రోజుల్లో ఔరంగజేబ్ మనందరికీ తెలుసు, ఆయన భక్తికి మూఢత్వానికి పెద్ద పీట వేసుకున్నాడు. ఆయన వ్యాహాళికి వచ్చాడు, ఉద్యానవనంలోకి వ్యాహాళికి వచ్చాడు, వేటకో దేనికో వచ్చాడు. అయితే కరెక్ట్గా ఈ ప్రేయసి ఆ ప్రియుణ్ణి కలవడానికి వచ్చే సమయానికి ఈయన నమాజ్ టైం అయింది. నమాజ్ టైం అయ్యేటప్పటికి అక్కడే ఆయన ఆ గుడ్డ వేసేసుకుని నమాజ్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ అమ్మాయి ఆయన కలవడం లేట్ అయింది ఏదో సంథింగ్, అందుకని ఏం చేస్తుంది, ఆయన కోసం వెతుకులాడుతుంటే ఆయన కనబడ్డాడు. వెంటనే అతన్ని కలవడానికి పరుగున వెళ్తూ ఈయన వేసుకున్న ఈ గుడ్డని ఆయన కాలునో చెయ్యినో అనుకుంటూ వెళ్ళిపోయింది. ఆమెకి ఇంకేమీ కనిపించలే. ఒక మై మరుపులో ప్రియుణ్ణి చూసింది. ఆ చూసిన మై మరుపులో ఆవిడ అతన్ని తన్నుకుంటూ వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఆ అమ్మాయిని ఔరంగజేబు పిలిపించాడు. ఏమని అన్నాడంటే, మామూలుగా కట్టేసి కొరడా దెబ్బలు కొట్టిస్తూ ఏమన్నాడు, నీకు ఇంత పొగరా, అక్కడ నేను సాక్షాత్తు రాజుని, నేను ప్రేయర్ చేస్తుంటే నువ్వు అలా వెళ్తావా, నీకు ఎంత పొగరు. ఆమె కొరడాలతో 100 దెబ్బలు ఏమో కొట్టించమన్నప్పుడు ఆ దెబ్బలు తింటూ ఆమె నవ్వుతుంది. మామూలుగా దెబ్బలు ఆడది తింటూనే బాధపడుతుంది, ఏడుస్తుంది, కానీ ఆమె నవ్వుతుంది. ఈయనకి ఇంకా కోపం వచ్చేసింది. నీ నవ్వుకి కారణం ఏంటి? ఆమె చెప్పిన సమాధానం మనం ఖచ్చితంగా విని తీరాలి. ఏమందంటే, సాయ్యా, నేను ఒక సామాన్యురాల్ని, ఒక భౌతికమైన శారీరకమైన ప్రేమతో నా ప్రియుణ్ణి కలవడానికి నేను అన్నీ మర్చిపోయా. మొత్తం అక్కడున్న వాతావరణాన్ని, అక్కడున్న పరిసరాలని అన్నిటినీ మర్చిపోయాను నేను. నాకు ఒక్కడే కనిపిస్తున్నాడు నా ప్రియుడు, అతన్ని కలవడమే నా ధ్యేయంగా నేను పరిగెత్తుకుని ఆ మై మరుపుతో వెళ్ళాను. నువ్వు సాక్షాత్తు భగవంతుణ్ణి ప్రార్థించడానికి కూర్చున్నావు అక్కడ. ఆ భగవంతుణ్ణి ప్రార్థించడానికి కూర్చున్న నీకు నేను కనబడ్డాను, నేను దాటి వెళ్ళడం కనబడ్డాను, నేను తన్నడం కనబడ్డాను, ఇన్ని కనబడ్డాను. అంటే అక్కడ ప్రేమ కానీ, ధ్యానం కానీ, ధ్యాస కానీ ఏమీ లేదు కదా. మరి నీకు భగవంతుడు ఎన్ని కొరడా దెబ్బలు కొట్టిస్తాడు అని గుర్తొస్తే నవ్వు వస్తుంది అందావిడ. అది అలాంటి నిజాయితీ గల ప్రేమ
చూడండి, ఆవిడకి ఒక సాధారణమైనటువంటి స్త్రీ ఒక సాధారణమైనటువంటి ప్రేమ కోసం అంత మైమరుపుతో అంత ధ్యాసతో ఉంది అంటే భగవంతుడు మన కోసం వచ్చిన భగవంతుణ్ణి మనం ప్రేమించే విధానం ఎలా ఉండాలి. అందుకే బాబా తంతులకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. బాబా ఎక్కడ కూడా కొబ్బరికాయ కొట్టొద్దు, అగరత్తులు చెప్పలేదు. కానీ వాటికి విలువ లేదు. ఎందుకంటే నీ ధ్యాస కొబ్బరికాయ సరిగా పగిలిందా లేదా, అమ్మో ఇంకేమన్నా ఉందా, అది 2 ముక్కలు ఎక్కువైందనుకోండి ఇంకా 10 రోజులు అన్నం తినం మనం. అలాగే దీపం వెలిగిస్తున్నాం, ఏ గాలో వస్తుంది ఆరిపోతుంది, ఇంకేం లేదు, అశుభం అంటే మన మనసుని మనం శిక్షించుకుంటున్నాం. అక్కడ లేదు, మనసు లేదు, భగవంతుడి మీద ప్రేమ లేదు. అందుకనే గాడ్ లవ్వింగ్ పీపుల్ లేరు, గాడ్ ఫియర్ పీపుల్ మాత్రమే ఉన్నారు. భగవంతుని ప్రేమించేవాళ్ళు లేరు. భగవంతుడికి 24 గంటలు భయపడేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అది చెయ్యకపోతే ఏం జరుగుతుందో అని మనం ప్రేమించడం కూడా కాదు, తంతులు చేస్తున్నాం. కానీ నిజమైనటువంటి భగవంతుడు మన కోసం వచ్చినవాడు, మనకి ఆధ్యాత్మిక ప్రయోజనమే మన జీవిత లక్ష్యం, అది అందించగలిగిన వాడు ఆయనే అని ఎవరు ఈ రోజున ఆయన కొంగు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయనకి బాగా తెలుసు. అందుకనే బాబా ఎంత సులభతరం చేసేసారు. నువ్వు కూర్చుని వ్రతాలు చేయి, లేకపోతే ఇంకోటి చేయండి, ఎవడు చేయడు ఈ రోజున. అందుకే ఎంత సులువు చేసాడు ఆయన అంటే కనీసం 14 సార్లు. బాబా మాకు కుదరదు, 14 సార్లు మా వల్ల అవ్వదు, పోను ఒకసారి నన్ను ధ్యానించుకుంటావా చాలు, నేను నీకేం కావాలో ఆ ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఇస్తాను. అంత దిగజారవలసిన అవసరం దేనికి వచ్చింది అంటే మనందరి ఈ మాయతో కూడిన ఆట తప్పనిసరిగా ఆయన తోసేయాలి మన బయటికి. కుదరదు. ఇందాక సార్ చెప్పినట్లు ప్రయాణం హాయిగా ఇక్కడే ఆడుకుంటూ కూర్చుందామంటే ఎలా కుదురుతుంది? తిరగాలి, ఆయన వైపు తిరగాలి అంటే ఆయన ప్రయత్నం ఉండాలి, ఆయన చెయ్యాలి. ఆయన చెయ్యకుండా మనెవ్వరం తిరగలేము. కాబట్టి మరి అందుకనే ఆయనే ఎంచుకున్నాడు చాలామందిని. కొన్ని ఉదాహరణలు సరదాగా మనకి ఇందాక చెప్పారు సార్, భగవంతుడు పెద్దవాళ్ళకైనా గొప్పవాళ్ళకైనా ప్రసాదాలు పెట్టిన వాళ్ళకైనా అనుకుంటాం. బాబా సతారాలో ఉన్నప్పుడు సిక్లూషన్లో ఉన్నారు ఆయన, కానీ టక్కమని లేచి బయటకు వచ్చేసారట. అలా వెళ్ళారట. వెళ్ళంగానే ఒక స్వీపర్, మన రోడ్లు ఊడ్చుకుంటారు కదండి, ఆవిడ ఊడుస్తూ ఉందట. బాబా వెళ్ళి అలా చాలా దేదీప్యమానంగా నుంచోగానే ఆవిడ టక్కమన చీపురు గిప్పుడు అన్నీ పడేసి గబగబా వచ్చేసి బాబా దగ్గరికి బాబా పాదాలు పట్టుకుని దర్శించుకుంటే బాబా ఎంత సంతోషపడిపోతున్నారంటే ఆ చాద్రాన్ని పైకి తీసి చాద్రాన్ని ఇలా పైకి తీసి, ఇంకా దండం పెట్టుకో, తృప్తిగా ఉందా నీకు, ఇంకొంచెం సేపు పెట్టుకుంటావా అని అడుగుతున్నారట. సో ఏంటి మనకు అర్థమవుతుంది, అదే సిచ్యుయేషన్లో ఒక పెద్ద సాధువు, ఎంత సాధువు అంటే అంత సాధువు ఆయన, గురుప్రసాద్లో ఒకసారి వచ్చి నేను బాబా దర్శనం చేసుకోవాలి అన్నాడు. ఈరిచున్నారు అక్కడ కాపలా, బతిమాలాడు, బాబు కుదరదురా బాబు, నువ్వు ఎట్టి బస్సులో రావడానికి అవకాశం లేదు అంటే, సరే నేను ఆయన దర్శనం చేసుకోను, ఇక్కడ కొంచెంసేపు ఒక అరగంట కూర్చొని వెళ్ళిపోతాను, మెడిటేషన్ చేస్తాను. సరే అదేదో పర్వాలేదులే, బాబాని డిస్టర్బ్ చేయడు కదా అని అంటే, వీడు కూర్చుని ఇంకా అసలు లోకంలో లేడు, ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా టైం గడిచిపోతుంది. ఆయన ఏం చేశాడంటే ఇరిచి ఇంకా నలుగురిని పిలిచి అలా ఎలా కూర్చున్నాడో అలాగే తీసుకెళ్ళి రోడ్డు మీద కూర్చోబెట్టారంట ఆయన. ఏంటి ఇక్కడ అర్థం అవ్వాల్సింది, బాబా ఆయనకి దర్శనం ఇవ్వలే. ఒకసారి ఒక ఆయన వచ్చాడు బాబా దగ్గరికి, ముస్లిం, బాబా దగ్గర కూర్చోబెట్టి అందరూ అక్కడ ఎవరో తీసుకొచ్చారు. బాబా ఇతను పెద్ద మామూలుగా కాదు, గజల్స్ పాడతాడు, అది ఇది అని చెప్తే బాబా అన్నారు నువ్వు పాడు అన్నారు. అంటే అతను ఇలా టైం చూసుకుని, బాబా నాకు నమాజుకు టైం అయింది, నేను వెళ్ళిపోవాలి అన్నాడు. నేను నమాజుకి టైం అయింది వెళ్ళిపోవాలని బాబా చెప్పారు. అప్పుడు చూడు, సాక్షాత్తు అవతారుణ్ణి ఆ మహమ్మద్ని నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను, వాడికి అదృష్టం లేదు, నా ఎదురుగుండా పాడే అదృష్టం వాడికి లేదు. అవన్నీ కూడా ఎంత సుస్పష్టంగా మనకి అర్థమవుతున్నాయి అంటే
భగవంతుని లీల ఎంత గొప్పది. ఒకసారి ఒక అతను వచ్చాడు, బాబా నాకు ఇది ఏమంటుందని మోక్షమో ముక్తో ఇచ్చేయమన్నాడు. సరే ఇచ్చేస్తాను, కొంచెం 2-3 రోజులు ఆగు, నీకు ఏం కావాలో అది ఇస్తాను. సరే ఇప్పుడు ఏంటి నీ ప్రయాణం ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చావు? బాబా ఈ ముక్తి కోసం మోక్షం కోసం నేను అన్నీ తిరుగుతూ వస్తున్నాను. సరే ఇక్కడ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఇంకా ద్వారకా వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి, కన్యాకుమారి వెళ్ళాలి అని బాబా ఒక్క మాట అడిగారు. అందరు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్క మాట అడిగారు, నీకు నీరు కావాలంటే ఏం చేస్తావు? బావిని తవ్వాలి. మరి ఆ బావిని తవ్వాలి ఏం చేస్తావు? నీరు వచ్చి ఓ బావి తవ్వుతాను, అక్కడ నీరు రాలేదు ఏం చేస్తావు? వదిలేస్తాను, ఇంకో బావి తవ్వుతాను. మళ్ళీ అక్కడ కూడా నీరు రాలేదు ఏం చేస్తావు? ఇంకో బావి తవ్వుతాను. అక్కడ కూడా రాలేదు ఏం చేస్తావు? ఇంకో బావి తవ్వుతాను. బాబా అప్పుడు చెప్పారు, ఒరే పిచ్చోడా, ఎన్ని బావులు తవ్వుతావు అలాగా? నువ్వు నీళ్లు పడే వరకు ఒకే బావి దగ్గర తవ్వాలి. డిగ్ అండ్ డిగ్, డిగ్ అండ్ డిగ్ దేర్ ఓన్లీ. అలా మనకి కావలసిన ప్రయోజనం వచ్చేంత వరకు ఒక్కరిని ఆశ్రయించడం ఎంత అవసరము. ఇది కాకపోతే అది, ఈ గురువు కాకపోతే ఇంకో గురువు. ఏమిటిది? కేవలము మన చపలత్వం, మనకున్నటువంటి అనేక రకాల దురాశలకు భగవంతుడు కానీ ప్రేమతో కూడిన భగవతత్వం కోసం కాదు అని మనకి మనం ఎన్నిసార్లు నిరూపించుకుంటాము. అదే బాబా అందుకే ఒకే ఒక మాట అన్నారు బాబా, నేను ఆ దైవాన్ని మానవునిగా రావడం చాలా కష్టం, అలాగే ఇక్కడికి వచ్చి సఫర్ అవుతున్నాను, ఇవన్నీ నన్ను బాధించట్లేదు, కానీ మీ అజ్ఞానము నన్ను బాధిస్తుంది, మీ అజ్ఞానము నన్ను బాధిస్తుంది. నేను సహాయం చేస్తానంటే ముందుకు రావడానికి బదులు పరుగులెడుతున్నాం మనం. వద్దొద్దొద్దు, నువ్వు నాకు చేయొద్దు అని పరిగెడుతున్నాం మనం వెనక్కి. ఆ అజ్ఞానం నన్ను బాధిస్తుంది అని బాబా చెప్పారు. కాబట్టి ఆ అజ్ఞానం తొలగి మనందరం కూడా సర్వేశ్వరుడు మన కోసం వచ్చి ఉన్నాడు. తండ్రి అయి మనందరి బాధ్యతను తీసుకోవడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ప్రేమమయుడై మనందరికీ కావలసిన భరోసాలు ఇస్తున్నాడు. ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన కొంగు పట్టుకుని ప్రయాణించే అవకాశం, అదృష్టం బాబా మనకి ఇవ్వాలని మరీ మరీ కోరుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై.